మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ట్రిపుల్ ఆర్ బాధితులు ఆర్డీఓకు మెమరాండం ఇచ్చిన తర్వాత భారీ ఎత్తున ర్యాలీగా తరలి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. చాలా మంది రైతులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఎందుకంటే పోలీసులు అడ్డగిస్తున్నారు. పోలీసులు వారందరినీ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళంతా కూడా తోసుకుంటూ వస్తున్నారు. ఆర్డీఓకు మెమరాండం ఇచ్చిన అనంతరం వాళ్ళంతా కూడా తరలి వస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని చెప్తున్నారు. మొత్తం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చే వరకు మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మద్దతుగా చాలా మంది రైతులు అయితే వస్తున్నారు. ఈ రైతులు వచ్చేటువంటి సందర్భంలో పోలీసులు తోపులాట కార్యక్రమం కూడా నడుస్తుంది. తోపులాట కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తున్నారు. ఈ రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా రోడ్డు మీకు వెళ్ళి మొత్తం ధర్నా చేసే కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంది పోలీసులు వీళ్ళందరినీ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వేలాది మంది రైతులు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. అక్కడ మెమరాండం ఇచ్చిన అనంతరం చాలా మంది మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులైతే వచ్చినటువంటి పరిస్థితి. ట్రిపుల్ ఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాల్సిందే అని చెప్తున్నారు. అలైన్మెంట్ మారాల్సిందే అని చెప్తున్నారు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో అటువైపు ఉన్నటువంటి అలైన్మెంట్ ఇక్కడ తీసుకురావాలని చెప్తున్నారు. మనం చూస్తున్నాం చాలా మంది వేలాది మంది రైతులు తరలి వచ్చారు. మొత్తం కూడా చాలా మంది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి మొత్తం కూడా రోడ్డు వైపుకి వెళ్లారు. పోలీసులు అంతా కూడా వాళ్ళందరూ కూడా నివారిస్తున్నారు. మహిళా రైతులు కూడా తరలి వచ్చారు. మహిళా రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చౌటుప్పల్ మండలం మొత్తం కూడా వలిగొండ మండలం, చౌటుప్పల్, అదేవిధంగా సంస్థ నారాయణపూర్ మండలానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను మార్చాలి. చౌటుప్పల్ మండలం కావచ్చు, వలిగొండ, సంస్థ నారాయణపూర్ మండలాల ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నాము, రైతులంతా ఇబ్బంది పడుతామని చెప్తున్నారు. చూస్తున్నాం మహిళా రైతులు కూడా చాలా మంది పెద్ద ఎత్తున రావడం జరిగింది ఇక్కడికి. మరి రైతులంతా కూడా ముందుకు తీసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయిస్తారా లేదంటే ఇంకా ఎక్కడికి వెళ్తారని తెలియదు. ఎందుకంటే మొత్తం కూడా నివారించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది.